హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చేసి కూరగాయలు ఏం లేవు, లేక పప్పుచారు చేశాను ఫ్రెండ్స్. అన్నీ వేసాను, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి అన్నీ వేసాను. చారు మసులుతుంది. బాబు స్నానం చేస్తుండు. ఈరోజు 10 నిమిషాల ముందే పోతాడు. సైకిల్ పంక్చర్ అయింది ఫ్రెండ్స్, అది చేయించుకోవాలి. మెకానిక్ దగ్గరే ఈరోజు పెడతా అన్నాడు. ఇంకో అన్నం కింద కూడా బంద్ చేశాను ఫ్రెండ్స్. ఇక వాడు రాగానే వడ్డీయడమే. అయితే మెంతి కూర మీద మట్టి ఎక్కువ పడ్డదా మరి తాలు గింజలా అర్థం కావట్లేదు, అవి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడు గొడుగులాగెత్తింది చూడండి. ఇంకా ఇటు పక్క ఇది ఏందో మట్టి ఎక్కువ పడ్డదా లేకుంటే ఇవి ఏమీ అర్థం కావట్లే. ఈ మట్టి తీద్దామంటే కింద మొక్కలు విత్తనాలు బయటకు వెళ్తే ఏమో అనిపిస్తుంది. కొన్ని మీది మట్టి అంతా తీసేయాలి. చాలా గింజలు పోసినాయి, ఎన్ని గింజలు, పిడికడి గింజలు అన్నీ మట్టి పాలైపోయినాయి. ఈసారి అయితే నానబెట్టుకొని పోసుకోవాలి. తెస్తాను మళ్ళీ తెచ్చి మళ్ళీ పావు కిలో తెచ్చి ఈసారి మంచిగా నానబెడతా. ఒక నైట్ నానబెట్టి మార్నింగు చల్లుతా. ఇంకా వీటి కింద గింజలే లేవు చూడండి. అయ్యా, ఈ గదిలిస్తే మొక్కలు పోతున్నాయి. మట్టి ఎక్కువ పడ్డది, గింజలు తాలు ఉన్నాయి, రెండు సరిపోయినాయి. వెళ్ళలేక వెళ్తున్నాయి. నేను చెప్పాలి, మట్టి అంతగానో వేయకే అన్న, నువ్వే చేసినావు. ఈ మట్టి అంటే ఏం చేయాలి? కొన్ని కింద ఉండిపోయినాయి. ఇంట్లో ఉంటే ఏమంత చలి పెడతలేదు, కానీ కరివేపాకు కోసం అని పోయినా వాళ్ళ ఇంటికి పోయి కరివేపాకు తెంపుకొని వస్తారకే మస్తు చలి పెట్టింది. ఇంట్లో ఉంటే తెలుస్తలేదు చలి మాత్రం మస్తు చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఉంటున్నాయి, పోయినాయి, పోతాయి. ఏడేసినావు యూనిఫామ్? మా వాడి కన్నం చల్లారుతుంది. ఏడేసినావు మరి యూనిఫాము? అన్నం వేస్తే చల్లారుతుంది, వేడి అన్నం తినిపోతాడు. పొగలు వెళ్తుంది అన్నం. ఇలా పప్పు చారు మంచిగా తింటాడు. ఎక్కువ కావాలి చారు. అన్నం చారులో స్నానం చేయాలి, అట్లా పోయాలి చారు. ఇంకో ఈడ పెడుతున్నా చూడు. ఆవరేజా? అంతేనా? టేస్ట్ అయి పట్టదు, సప్పగా కొడుతుంది. కారం సప్పగా అయిందా? పచ్చిమిరపకాయలు యూనిఫామ్ పిండడం మర్చిపోయాను ఫ్రెండ్స్. యూనిఫామ్ పిండలేదంది. కొద్దిసేపు ఇద్దరికి తల్లి కొడుకులకు వాదన జరిగింది. ఇక యూనిఫామ్ పిండలేదనేసి సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు. ముఖం అంతా మార్చుకుంటూ అలిగిండు నా మీద.
పని ఒత్తిడి ఎక్కువైతుంది. సాయంత్రం పత్తి ఏరుతున్నాను, ఉదయం ఇంట్లో పని, మధ్యాహ్నం ఆఫీస్ పని, ఇన్ని పనులు చేస్తున్నాను. ఎప్పుడు బట్టలు పిండానా లేదా, యూనిఫామ్ ఉందా లేదా అనేది చూడడం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్ ఉంది మాకు, కొద్దిగా లేట్గా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడైనా వింటాను, యూనిఫామ్ పిండేసిపోతాను బట్టలు అనేసి ఇక నానబెడుతున్నాను. నానబెట్టి ఒక 10 నిమిషాలు నానే వరకు ఫ్రెష్ అప్ అయ్యాను. అమ్మో, ఫ్రెష్ అప్ కాలేదండి, ఇంట్లో పనులు చేసుకున్నాను. అన్ని గిన్నెలన్నీ ఊడ్చేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత బట్టలన్నీ పిండేసుకున్నాను ఫ్రెండ్స్. గిన్నెలన్నీ తోమగానే వెంటనే సర్దనండి, నీళ్ళు ఉట్టాలనేసి అలాగే సింకులో అది గిన్నెల సింకులో వేసి వెళ్ళిపోతాను. నైట్ వచ్చి సర్దుకుంటాను. ఈ జాబ్ నుంచి 4 o'clock రాగానే కొన్ని వాటర్ తాగేసి పత్తి చేనుకి వెళ్ళి పత్తి ఏరేసి వచ్చి నైట్ 6 o'clock ఇంటికి వస్తానండి. ఆ 6 o'clock వచ్చాకనే గిన్నెలైనా బట్టలైనా ఇంకేమన్నా ఉన్న పనులు ఇక నైటే చేసుకుంటానండి. ఇంత బిజీ వర్క్లో ఏ పని చేయాలన్నా అస్సలు తోయట్లేదు, పని కూడా జరగట్లేదు ఫ్రెండ్స్. ఎంత వర్క్ చేసినా అసలు వర్క్ తీరట్లేదు. రోజు రోజుకు పని పెరుగుతుందే కానీ తగ్గట్లేదు ఫ్రెండ్స్. అసలు వ్యవసాయ పని తీరుతుందేమో అని చూస్తే ఇక్కడంగా ఏరుతుంటే అక్కడంగా వగులుతుంది. ఏరడానికి ఏమో కూలీలు అస్సలు రావట్లేదు. గుంపు అయితే వస్తారట, లేకుంటే లేదంట. గుంపును పెట్టుకునే అంత పత్తి లేదండి. ఆ గుంపును పెట్టుకున్నా ఇప్పుడు అడ్డికి పావుసేరు అడిగేటట్టుర్రు. చెరి సగం కాడికి అవుతట్టుంది ఫ్రెండ్స్. ఇక చెరి సగం అవుతుందేమో, ఇక నేను కష్టపడతానని ఇలాగే కష్టపడి పత్తి ఏరుకుంటూ రోజు నేనే కష్టపడుతున్నానండి. రోజు 1 గంటన్నర సాయంత్రము, రోజు 1 గంటన్నర ఇట్లా పత్తి ఏరుతున్నాను. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇట్లా ఏరుకొని సండే రోజు పూర్తిగా ఏరుతున్నాను. ఎంత ఏరినా, ఇన్ని రోజులు ఏరినా ఒక పావెకరం కూడా ఏరలేకపోతున్నానండి. ఏం చేయని చెప్పండి, ఎంత కష్టపడ్డా సక్సెస్ అనేది నా ముందుకు రావట్లేదు. జీవితంలోనైనా అంతే, ఈ పనిలోనైనా అంతేనండి. యూట్యూబ్లో కూడా అంతే, 3 చేసినా ఎందులో సక్సెస్ రావట్లేదు. కొన్ని రోజులు అమావాస్య, కొన్ని రోజులు చీకటి అంటారు. నా జీవితంలో ఎప్పుడు అమావాస్య జరుగుతుంది. వెలుతురు అనేది కొన్ని రోజులు అమావాస్య, కొన్ని రోజులు పౌర్ణమి అంటారు. నా జీవితంలో ఎప్పుడు అమావాస్యనే వస్తుంది కానీ పౌర్ణమి రోజులు ఎన్నడు వస్తాయో ఏంటో. అన్నీ మంచి రోజులే జరుగుతాయని అన్నీ కానిద్దాం, ఇక ముందుకు సాగుదామని ఇక అనుకొని ముందుకు సాగడమే తప్ప సక్సెస్ అనేది నా వెనకాల చాలా దూరంలో ఉందండి. ఒక్క మెట్టు ఎక్కుతున్నాను, అక్కడే స్టాప్ అయిపోతున్నానండి. ఎందుకో ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాలేకపోతున్నాను. పనిగా ఇల్లు కూడా స్టార్ట్ చేశానండి. ఇల్లు స్టార్ట్ చేశాను, అది బునాది దగ్గర. ఇక చీకటి అయింది ఫ్రెండ్స్. ఇక పత్తి ఒత్తుకుంటున్నాను, ఇప్పటిదాకా ఏరిన పత్తి. ఈ బోరం వచ్చేసి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 4 days ఏరిన పత్తి అండి. ఇదిగో బోరం నిండేసింది. ఇవాళ అయితే నిండదో ఇవాళ ఒత్తితే మాత్రం. ఇవాళ కూడా ఒత్తుకొని 5:45 అవుతుందండి. ఈరోజు అంగడి మా ఊర్లో కూరగాయల సంత జరుగుతుంది. వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. చీకటిగా దాదాపు ఇక్కడ శల్కలాల్లో అందరు వెళ్ళిపోయారు. పోతూ ఇంకా ఏరుతున్నవేంది, పోవా అంటుర్రు. చీకటి అవుతుంది, ఒక్కదాని ఎంతసేపు ఏరుతో పో అని అందరు మందలించుకుంటూ పోతుర్రు ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక ఈ పత్తి ఒత్తుకొని ఇంటికి వెళ్తానండి. చూసారా ఫ్రెండ్స్, సోమం మంగళ బుధ గురి 4 రోజులు సాయంత్రాలు 1 గంటన్నర ఏరిన పత్తి అండి. 1 గంటన్నర ఏరిన పత్తి 4 రోజులు 4 గంటలు 4:30 మొత్తం 6 గంటలు ఏరిన పత్తి అండి. బోరము నిండింది. ఒక మహిళా రైతుగా మాత్రం చాలా కష్టపడుతున్నానండి. ఎవరైనా సపోర్ట్ చేయాలి. నాకు అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.